నమస్కారం సత్యవాణి మ్యామ్. నమస్కారం అమ్మా. ఉగాది శుభాకాంక్షలండి. శ్రీ పరాభవ నామ సంవత్సరానికి మీ అందరికీ కూడా స్వాగతం, శుభ స్వాగతం పలుకుతున్నాం. శుక్లం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే సర్వ విఘ్నోపశాంతయే. ఆ వినాయకుడిని స్మరించుకుంటూ మేడం, అందరూ పంచాంగం అంటూ ఉంటారు కదండి. అసలు పంచాంగం అంటే ఏంటండి? పంచ అంగములతో కూడింది పంచాంగం. పంచ అంగములు అంటే ఏంటవి? తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం. 5 అంగాలు. తిథులు ఎన్ని తిథులు ఉన్నాయి? మనకి 15 తిథులు ఉన్నాయి. వారాలు ఎన్ని ఉన్నాయి? ఆదివారం సోమవారంతో 7 వారాలు ఉన్నాయి. ఆ తర్వాత నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి? 27 నక్షత్రాలు ఉన్నాయి. ఒక్కొక్క నక్షత్రానికి మళ్ళీ 4 పాదాలు ఉన్నాయి. కరణాలు ఎన్ని ఉన్నాయి? అవి 11 ఉన్నాయి. ఇవి మొత్తం అన్నీ కలిపితే పంచ అంగము, పంచాంగము. ఈ 5 ఫలితాలను తెలిపేదే పంచాంగం. అయితే మామూలుగా పంచాంగం చెప్పాలి అంటే ముందర నవగ్రహాల సంచారాన్ని బట్టి ఏ గ్రహం ఏ రాశి మీద ఏ ప్రభావాన్ని చూపిస్తుందో చెప్పాలి. గ్రహాలు ఎన్ని? అవి ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటాయండి? మామూలుగా మనది చాంద్రమానం, తారాబలం, చంద్రబలం అని ఉంటాయమ్మా. ఈ తారాబలం చంద్రబలాన్ని మనసులో పెట్టుకుంటూ నవగ్రహాలైన రవి, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహువు, కేతువు, మొత్తం 9 గ్రహాలు వచ్చినాయి కదా. 9 గ్రహాలు వాటి సంచారం ఏవి ఏ గడిలోకి వెళ్తే ఏ గ్రహంతో కలిస్తే ఎటువంటి ఫలితం ఇస్తుంది అన్నది చెప్పటమే ఈ పంచాంగంలోని మెయిన్ ఉద్దేశం. ఒక గ్రహం 9 గ్రహాలు ఏ విధంగా కలిగి ఉంటే ఆ గ్రహము ఎలా ఉంటుంది అంటే రవి ఉన్నాడు అంటే ఆయన శిరోబాధని ఎక్కువ కలిగిస్తాడు, బాడీకి వేడిని కలిగిస్తాడు, డబ్బులు వ్యయం చేస్తూ ఉంటాడు. ఇలాంటి వాటిల్లో రవి బాగా పెట్టింది పేరు. ఇంకా చంద్రుడు భక్తి, ముక్తి, సుఖం, సంతోషానికి పెట్టింది పేరు చంద్రుడు. ఇంకా కుజుడు కొంతమంది కుజుడు కనుక మన యొక్క రాశిలో ఆ టైంలో ఉంటే తొందరపడి పనులు చేయటం, అపవాదులు నెత్తిన వేసుకోవటం, ధనాన్ని బాగా నష్టం చేయటం, అంటే ధనం ఎక్కువ ఖర్చు చేయటం, నష్టపరచుకోవటం జరుగుతూ ఉంటుంది కుజుడి ప్రభావం వల్ల. మరి బుధుడి వలన శుభవార్తలు వింటారు. బుధుడి వలన శుభవార్తలు, ధనలాభం, పరోపకారం ఇవన్నీ చేయటం జరుగుతుంది బుధుడి వలన. మరి గురుడు కూడా శుచి, శుభ్రం, గౌరవం, మర్యాదలు ఈ గురుడి వలన వస్తాయి మనకి. మరి శుక్రుడు నూతన వస్త్రాలు, కళల మీద అభిరుచిని పెంచుకోవటం, కీర్తి బాగా పెరగటం ఈ యొక్క శుక్రుని వలన జరుగుతుంది. మరి శని వల్ల బుద్ధి మాంద్యము ఏర్పడుతుంది. ఏ పని తొందరపడి చెయ్యడు, బద్ధకంగా ఉంటాడు. ప్రతి పనిలోనూ శ్రమ ఎక్కువ చేస్తాడు కానీ ఫలితాన్ని తక్కువ పొందుతాడు. అందరి చేత నిందలు పడుతూ ఉంటాడు, తిట్లు తింటూ ఉంటాడు. ఈ శని అలాగ చేపిస్తుంది. మరి రాహు వల్ల అకాల భోజనాలు చేస్తాడు, అస్వస్థతకు గురవుతూ ఉంటాడు, దర్పం చూపిస్తూ ఉంటాడు. ఆయన దగ్గర ఉన్నా లేకపోయినా దర్పాన్ని చూపిస్తూ ఉంటాడు. మరి కేతువు ఈయన కూడా నీలాపనిందలు, చోరభీతి, ఆ తర్వాత అకారణంగా కోపం రావటం ఇవన్నీ కూడా కేతు గ్రహం వల్ల కలుగుతుందమ్మా. ఈ సంవత్సర ఫలితాలు చెప్తారా?
సంవత్సర ఫలితాల సారాంశాన్ని ఒక 10-12 మాటల్లో చెప్తానండి. నాకు తెలిసినంత వరకు మీ ముందు తెలియపరచడానికి చూస్తాను. చాంద్రమానం ప్రకారం చెప్తున్నాను. చాంద్రమానం ప్రకారము ఈ పరాభవ నామ సంవత్సరంలో రజితం, అసలే వెండి విపరీతంగా కాస్ట్ పెరిగింది. రజత దానం చేయటం వలన విశేష ఫలితాలు వస్తాయట. కేతువు దీనికి అధిపతి. కేతువు ఈ యొక్క సంవత్సరంలోనే అధిపతి అని ఒక నవగ్రహాలలో ఒకళ్ళు ఉంటారమ్మా, అది కేతు. మూఢభక్తి బాగా పెరుగుతుందమ్మా. దేశంలో మూఢభక్తి పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు ఉంటాయి చూడు, జాతీయ బ్యాంకులు, అలాగే జాతీయ సంపదలు, దేశ ఆర్థిక పరిస్థితి అంతకు ముందు సంవత్సరం కన్నా మెరుగవుతుందనే చెప్పాలి. పురపాలక సంఘం ఉంటుంది చూడు, మున్సిపాలిటీవి, అవన్నీ కూడా బలోపేతం అవుతాయి. చక్కగా వాళ్ళ పనులు వాళ్ళు నిర్వహిస్తారు. విశ్వవిద్యాలయాలు ఉంటాయి చూడు, యూనివర్సిటీలు, వాళ్ళల్లో ఆ యొక్క యూనివర్సిటీలో క్రియేటివిటీ, సృజనాత్మకతని దాని మీద ఎక్కువ కృషి చేస్తారు. అయితే ఈ సంవత్సరము, ఈ పరాభవ నామ సంవత్సరంలో వడగల్పులు బాగా ఉంటాయమ్మా. వర్షాలు మధ్యమంగానే కురుస్తాయి, బాగా కురుస్తాయని చెప్పను, మధ్యమంగా కురుస్తాయి. ముందు ఆహార ధాన్యాల ధర పెరుగుతుంది. శ్రావణ భాద్రపద మాసాలు ఉంటాయి చూడు, అప్పుడు మాత్రం అధికంగా వర్షాలు పడతాయి. ఇతర దేశాల ముందు మన దేశ ప్రతిష్ట బాగా పెరుగుతుంది. ఇతర దేశాల ముందు మన దేశ ప్రగతి ప్రతిష్ట బాగా పెరుగుతుంది. పరిపాలన ఆలోచనలు ఏవైతే చేసేవాళ్ళు ఉంటారో వాళ్ళు అందరూ కూడా ప్రజలకు ఉపయోగపడే పనులే చేస్తారు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆత్మహత్యలు, కరువు కాటకాలు, నేరాలు, మోసాలు ఇవన్నీ కూడా తగ్గుముఖం పడతాయని చెప్పవచ్చు. అయితే అలంకార సామగ్రి ఉంటుందో చూడు, రెడీమేడ్ వస్త్రాలు, ఆభరణాలు, అలంకార సామగ్రి, ఇవన్నీ కూడా ధరలు బాగా గిరాకీ వీటికి పెరిగిపోతుంది, ధరలు పెరిగిపోతాయి. నవంబర్, డిసెంబర్ నెలలు కొంచెం యోగకాలం అనే చెప్పవచ్చు. కానీ ముందు కాలం అంతా యోగకాలం, ఈ 2 నెలల కాలం కాస్త కొంచెం యోగకాలం తగ్గుతుందని చెప్పచ్చు. నవంబర్, డిసెంబర్ నెలల్లో యోగకాలం కొంచెం తక్కువగా ఉంటుంది. మొత్తం మీద కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి, ఆయన మన అందరికీ, ప్రజలందరికీ, దేశ ప్రజలందరికీ కూడా అందరినీ ధార్మిక పదంలో నడిపించాలని ఆ వెంకటేశ్వర స్వామి, కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ స్వస్తి. చాలా చక్కగా చెప్పారండి, ధన్యవాదాలు.